ఓ చిన్న సన్నివేశం. నేను మార్చ్ ఏప్రిల్ నెలలో ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను. ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరి పేరు బాన్స్లై. ఆ ఊర్లో ఒక మిషనరీ పుట్టి పెద్దయి చైనా దేశం వెళ్ళి గొప్ప పరిచయం చేశాడు. ఆయన పేరు హడ్సన్ టైలర్ ఆయన పేరు. ఆయన చైనా వెళ్ళి పరిచయం చేసి మళ్ళీ వెనకొచ్చాడు. ఆ ఊరికి వచ్చి 5 చర్చిల్లో యవనస్తులకి మీటింగ్లు పెట్టి మాట్లాడాడు. చైనా గురించి మాట్లాడి, చైనాలో పరిచయం చేయడానికి యవనస్తులు కావాలి, ఎవరు వస్తారు అని అడిగాడు. మొదటి మీటింగ్లో ఒక ఆయన చెయ్యతాడు, దా నీతో మాట్లాడతానన్నాడు. మాట్లాడి నువ్వు పనికిరావు ఆయన పంపించేశాడు. 2వ మీటింగ్ ఒక్కడే, 3వ మీటింగ్ ఒక్కడే, 4వ మీటింగ్ ఒక్కడే, 5వ మీటింగ్ చివరిది ఒక్కడే చేయతాడు. హడ్సన్ టైలర్ అతను పిలిచి, అరే 5 మీటింగ్లో నువ్వు ఒక్కడే చేయెత్తుతున్నావు, నువ్వు పనికిరావయ్యా ఈ పరిచయకి అని అన్నాడు. ఎందుకు సార్, ఎందుకు పనికిరానంటే, నీకు ఎలా చెప్పాలి? చైనా దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు, కరుకోటకులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు. పరిచయం చేస్తుంటే ఎవరిని అడగకుండా చిత్తకొట్టేస్తారు, చంపేస్తారు. అయితే ఏం చేయమంటారు సార్? అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పరిచయం చేయడానికి వచ్చిన పోలీసులు వస్తే నువ్వు పరిగెత్తలేవు, అందుకే నువ్వు పనికిరావు అని అంటే, అతను అంటాడు, సార్ నాకు 2 కాళ్ళు ఉండేవి సార్ 19 ఏళ్ళ దాకా. యాక్సిడెంట్ అయింది, ఒక కాలు ఇరిపోయింది, నాకు ఒక కాలే ఉంది. కరెక్టే, మీరు అన్నట్లు నేను పరిగెత్తలేను, నేను పరిగెత్తుకుంటే పారిపోలేను. కానీ ఒక మాట చెప్పంటారా, ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసేది పారిపోవడానికి కాదు సార్. 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేది పారిపోవడానికి కాదు సార్, పట్టుబట్టడానికి. దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి పారిపో అని చెప్పడు. తప్పించగలిగితే తప్పిస్తాడు, చచ్చిపోతే చచ్చిపోతాను. నేను పారిపోను సార్, పారిపోవడానికి వెళ్ళట్లేదు. సరే బాగా చెప్పావు జవాబు. ఇంకొక క్వశ్చన్, మరి ఎవరు ఎత్తట్లేదు, నువ్వు ఎందుకు తెస్తున్నావు ఒక్కడే చెయ్య? సార్ మీరు విషయం గమనించారా, ప్రతిసారి ఎవరెళ్తారు అని 5-6 సార్లు మీరు అడిగేదాకా నేను చెయ్యట్లేదు. అవును ఎత్తట్లేదు, చెప్పర్లో ఎత్తుతున్నావు. ఎందుకు ఎత్తుతున్నాను తెలుసు సార్, 2 కాళ్ళు ఉన్నవాడు ఎవడైనా ఎత్తుతాడేమో చూస్తున్నాను సార్. 2 కాళ్ళు ఉన్న ఎవడ ఎత్తట్లేదు, అందుకే 1 కాలు ఉంది కదా నాకు, నేను ఎత్తుతున్నాను సార్. నీకు 2 కాళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక ఆరోగ్యం, ఒక కుటుంబం, ఒక ఆస్తి, ఒక తలాంతం, ఒక వరం, అన్నీ ఉన్నాయి. పనికి మాలిన జీవితం, నిరుపయోగమైన జీవితం. దేవుడిని ఎంత చూసి అడుగుతాడు, ఇంకేమేమంటావు, నీకు ఇంకేం చేయమంటావు నన్ను? ఏం జవాబు చెప్తావు? అతని పేరు జార్జ్ స్టాట్. ఆ వ్యక్తి పేరు ఒంటి కాల జార్జ్ స్టాట్. 1880వ సంవత్సరం చైనా దేశంకి వెళ్ళి పరిచర్య చేస్తే, ఎంత గొప్ప పరిచర్య అంటే 40 ఏళ్ల పరిచర్యలో 1800 మందికి బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. 1800. చైనా మొత్తంలో అతి ఎక్కువ క్రైస్తవులు ఉన్న ఊరు పేరు జాన్యూ. ఆ ఊరే ఇతను వెళ్ళిన ఊరు. ఆ ఊరు ఆయన పరిచర్య చేశాడు. ఒంటి కాల జార్జ్ స్టాట్. విశ్వాసం, తాను నమ్ముకోగలిగింది దేవుణ్ణి మాత్రమే నమ్మి వెళ్ళాడు.